ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. ప్రస్తావన. విజ్ఞాన సహిత జ్ఞానమును చెప్పెదను అనుచు 7వ అధ్యాయ ప్రారంభమున భగవంతుడు ప్రతిజ్ఞాపూర్వకంగా నుడివినాడు. ఆ మాట చొప్పున విషయ ప్రతిపాదనము చేయుచు వచ్చుచుండా ప్రసంగవశాత్తు అవాంతర విషయములై బ్రహ్మము, అధ్యాత్మము, కర్మము, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము, మరణ విచారమును గూర్చిన ముచ్చట దిగబడినది. వాటి విషయము సవిస్తారముగా వినగోరిన అర్జునుని యొక్క కోర్కెను తీర్చుటకై భగవంతుడు 8వ అధ్యాయమును ప్రవచించినాడు. ఆ అధ్యాయము యొక్క 3వ, 4వ శ్లోకములలో సంక్షేపముగా 6 ప్రశ్నలకు సమాధానమొసగి 7వది యగు మరణ విచారణకు సంబంధించిన ప్రశ్న కొరకై సమాధానముగా మొత్తము అధ్యాయము కడ వరకు ఉపదేశమును సాగించినాడు. 7వ అధ్యాయమున ఎత్తి విడిచిన విజ్ఞాన సహిత జ్ఞానము యొక్క వర్ణనము సాంగోపాంగముగా పూర్ణము చేయగోరి భగవంతుడి 9వ అధ్యాయమును ఆరంభించుచున్నాడు. ఈ అధ్యాయమును రాజగుహ్య యోగమని కూడా పేర్కొనుటగలదు. వెనుకటి 7వ అధ్యాయమందలి విషయమునకును ఇందలి విషయమునకును గల గాఢ సంబంధమును జ్ఞప్తికి తెచ్చుచు భగవంతుడు ప్రథమ శ్లోకమున జ్ఞానం విజ్ఞాన సహితం అని హెచ్చరించి తాను ఉపదేశింపబోవు విషయమును అందుకొనుచున్నాడు. ఈ అధ్యాయమున 1వ శ్లోకము నుండి 3వ శ్లోకము వరకు అధ్యాత్మ విద్యా ప్రభావమును, 4వ శ్లోకము నుండి 6వ శ్లోకం వరకు భగవత్ స్వరూప వర్ణనమును, 7వ శ్లోకము నుండి 10వ శ్లోకం వరకు జగత్తు యొక్క ఉత్పత్తిని గురించి, 11వ శ్లోకము నుండి 15 శ్లోకముల వరకు ఆసురీ ప్రకృతి, దైవీ ప్రకృతి గల వారి యొక్క లక్షణములను గురించి, 16వ శ్లోకము నుండి 19వ శ్లోకం వరకు భగవానుని సర్వాత్మ స్వరూపమును గురించి, 20వ శ్లోకము నుండి 25 శ్లోకముల వరకు సకామోపాసన యొక్క ఫలమును గురించి, నిష్కామోపాసన యొక్క ఫలమును గురించి వర్ణిస్తూ 26వ శ్లోకము నుండి 34వ శ్లోకం వరకు భగవద్భక్తితో కూడిన నిష్కామ కర్మాచరణము యొక్క అఖండ మహిమను గురించి శ్రీకృష్ణ భగవానుడు అద్భుతముగా వర్ణించినాడు. శ్రీ భగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీకృష్ణ భగవంతుడు ఇట్లనుచున్నాడు: అర్జున, దేనిని తెలుసుకొని దుఃఖరూప సంసారము నుండి విముక్తుడవగుదువో అట్టి గోప్యతమమైన విజ్ఞాన సహిత జ్ఞానమును అసూయారహితుడవగు నీకు చెప్పుచున్నాను వినుము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అర్జున, ఇది అన్నింటికీ హెచ్చగు విద్య, అన్నిటికీ మించిన గుట్టు, పవిత్రమైనది, ఉత్తమమైనది, సాక్షాత్తు ఫలదాయకము, ధర్మానుకూలమైనది, సులభ సాధ్యమైనది, నాశనము లేనిది. అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ శత్రుభయంకర, ఈ ధర్మమునందు శ్రద్ధ లేని మానవులు నాకు దూరులై జనన మరణ రూప సంసారమున తికమక పడుచుందురు. మయా తతమిదం సర్వం జగదం వ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అతీంద్రియ స్వరూపుడనగు నన్ను ఈ జగత్తునంతటినీ వ్యాపించి ఉన్నానని తెలుసుకున్నవారు జ్ఞానులు. ఈ సమస్త భూతములను నాయందు ఉన్నవి, కానీ నేను వాటి యందు లేను. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత భృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. అర్జున, ఇంకా చెప్పినచో ఆ భూతములు కూడా నాయందు లేవు. నా ఈశ్వరీయ యోగ ఘటనను తిలకింపుము. నా స్వరూపము ఈ భూతకోటిని పుట్టించునదియు
పెంచునదియునై ఉన్నను వాటితో సంబంధించుకొని లేదు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయా. అర్జున, అంతట తిరుగు మహావాయువు ఎల్లప్పుడూ ఆకాశముననే ఉండునట్లు సమస్త భూతములను నాయందు ఉన్నవిగా భావింపుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అర్జున, ప్రళయకాలమున సమస్త భూతములను నా ప్రకృతి యందు లయించుచున్నవి. తిరిగి సృష్టికాలమున వాటిని నేను పుట్టిస్తున్నాను. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. ప్రకృతికి వశమై పరతంత్రమై ఉండడి ఈ సకల భూతములను నా మాయాశక్తి నూతగా గైకొని మరల నేను సృజించుచుందును. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. అయినను అర్జున, ఆసక్తి లేక తటస్థుని వలె నుండు నన్ను ఆ కర్మములు బంధింపలేవు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. కుంతీతనయ్య, అధ్యక్షుడనగు నా సన్నిధాన బలమున ప్రకృతి స్థావర జంగమాత్మక ప్రపంచమును సృష్టించుచున్నది. ఆ కారణముననే జగత్తు నానా ప్రకారముల పరివర్తనమగుచున్నది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అర్జున, సర్వభూత నియామకుడను మానవ శరీరధారిణినగు నన్ను మూఢులు తిరస్కరించుచున్నారు. వారికి నా శ్రేష్టతత్వము తెలియదు సుమా. మోఘాశాం మోఘ కర్మాణో మోఘ జ్ఞానా విచేతసః రాక్షసీం మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అర్జున, వారి ఆశలు అడుగంటినవి, వారి కోర్కెలు గొడ్డుపోయినవి, వారి తెలివి దండగా. అట్టివారు మోహకరమ్మగు రాక్షసీ ప్రకృతికిని ఆసురీ ప్రకృతికిని చిక్కి చెడిపోవుచున్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమం వ్యయం. భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమం వ్యయం. అర్జున, మహాత్ములైన వారు దైవీ ప్రకృతిని ఆశ్రయించి అన్నిటికీ ఆదియు అవ్యయుడను అయిన నన్ను తెలిసికొని అనన్య చిత్తమున సేవించుచున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారు దృఢనిష్ఠులై నిరంతరము నన్నే కీర్తించుచు నా ప్రాప్తికై ప్రయత్నించుచు భక్తితో నాకు నమస్కరించుచు ఎడతెరిపి లేక నన్ను సేవించుచున్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. అర్జున, మరికొందరు జ్ఞానయజ్ఞముతో నన్ను పాసించుచున్నారు. విశ్వరూపుడనగు నన్ను కొందరు ఏకత్వభావముతోడను, కొందరు భేదభావముతోడను, కొందరు పరిపరి విధములను సేవించుచున్నారు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం
అహమగ్నిరహం హుతం. శ్రౌత క్రతువు నేను, స్మార్త యజ్ఞము నేను, స్వాధాకారము నేను, స్వాహాకారము నేను, మందు నేను, మంత్రము నేను, అగ్ని నేను, ఆజ్యము నేను, హోమము నేను, సోమము నేను. పితాహమస్య జగతో మాతా దాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః రుక్సామయజురేవ చ. అర్జున, ఈ జగత్తునకు తల్లియు తండ్రియు దాతయు తాతయు నేనే, ఓంకారము నేను, వేదములు నేను. గతిర్భక్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. ఈ జగత్తునకు గతియు భర్తయు ప్రభువును సాక్షియు నివాసమును ఆశ్రయమును ఆప్తుడును ప్రభవ స్థానమును ప్రళయ స్థానమును ఆధారమును శాశ్వత బీజమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అర్జున, ఎండకాయుదును, వాన కురియుదును, అమృతము నేను, మృత్యువు నేను, సత్తు నేను, అసత్తు నేను. త్రైవిద్యామాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. పుణ్యవంతులకు వైదిక సోమయాజులు యజ్ఞములతో నన్ను పూజించి స్వర్గలోకమును అర్థింతురు. వారా పుణ్యము వలన దేవలోకమున పొంది నానా విధములగు దేవతాభోగములను కొల్లలుగా అనుభవించుచుందురు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రైధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. అర్జున, వారు విశాలముగు స్వర్గసుఖమును అనుభవించి పుణ్యము క్షీణించినంతటా మనుష్యలోకమున ప్రవేశింతురు. కర్మకాండను శరణు పొందు కామదాసులకు రాకపోకనలా యాతనలు తప్పవు కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. విధి విరామము లేక అనన్య చింతనతో నన్ను సేవించడి జనుల యొక్క యోగక్షేమములను నేనే పూని నిర్వహించుచున్నాను. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. అర్జున, శ్రద్ధతో ఇతర దేవతలను పూజించిన వారు కూడా నన్ను ఆరాధించిన వారే యగుచున్నారు. కాని వారి పూజ విధిపూర్వకమైనది కాదు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేన తచ్యవంతి తే. సమస్త యజ్ఞముల యొక్క ఫలభోక్తను ప్రభువును నేనే. ఈ వాస్తవమును తెలుసుకొనలేక వారు విభ్రష్టులగుచున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. అర్జున, దేవతాభక్తులు దేవతలను పొందుదురు, పితరులను పూజించువారు పితృదేవతలను చెందుదురు, నన్ను సేవించువారు నా కడకే రాగలరు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. భక్తుడు
భక్తిపూర్వకముగా సమర్పించడి. పువ్వైనను, పండైనను, దళమైనను, జలమైనను ప్రేమతో స్వీకరించుచున్నాను. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. కౌంతేయ, నీ పనులు పాటలు, తిండి తీర్థములు, జపతపములు, యజ్ఞయాగములు, దానధర్మములు సమస్తమును సర్వతోభావమున నాకే సమర్పింపుము. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధముగా సమర్పణ భావమునాశ్రయించి నీవు పుణ్యపాపరూపమగు కర్మబంధముల నుండి విముక్తి పొందెదవు. సన్యాస యోగయుక్తుడవై నన్ను చేరగలవు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. అర్జున, సమస్త జీవరాశి యందును నేను సమానముగానున్నాను. నాకు ఒకడు ఇష్టుడు లేడు, ఒకడు అయిష్టుడు లేడు. అయినను భక్తిపూర్వకముగా నన్ను కొలుచువారి యందు నేను, నాయందు వారును విడవక ఉన్నాము. అపి చేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతమ్యః సమ్యక్ వ్యవసితో హి సహా. అర్జున, మితిమీరిన దురాచారి అయినను కూడా విధ విధ వికల్పనలు వదలి నన్నే కొలిచినచో వాడు ధన్యుడనియే గ్రహించుము. వాని పాటు అమోఘమైనది. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. అర్జున, అటువంటి వాడు సత్వరముగా ధర్మాత్ముడు కాగలడు, శాశ్వత శాంతిని పొందగలడు. గట్టిగా తెలుసుకొనము అర్జున, నా భక్తుడు చెడిపోడు సుమా. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. అర్జున, నన్నాశ్రయించి స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను, మరీ మరీ పాపజాతులైనను కూడా ఉత్తమ పదవిని పొందగలరు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తారాదర్శయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. విషయమిట్లుండా అర్జున, పుణ్యాత్ములకు బ్రాహ్మణులు భక్తులకు రాజర్షులను గూర్చి చెప్పుటయ్యేలా క్షణికమును దుఃఖమయమును నగు ప్రపంచమున పుట్టిన నీవు నన్ను సేవించి కృతకృత్యుడవు కమ్ము. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఆత్మానం మత్పరాయణః. అర్జున, నన్నే చింతింపుము, నన్నే భజింపుము, నన్నే సేవింపుము, నాకే ప్రణమిల్లుము. అన్ని విధముల నన్నే శరణుజొచ్చిన నీవు తప్పక నన్నే పొందగలవు, నన్నే పొందగలవు, నన్నే పొందగలవు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును
శ్రీకృష్ణార్జున సంవాద రూపమునగు శ్రీమద్ భగవద్గీత యందు రాజవిద్యా రాజగుహ్య యోగమును పేరుగల 9వ అధ్యాయము ముగిసినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు.